భారత్ ఆర్మీ అమ్ముల పొదిలోకి ఆత్మాహుతి డ్రోన్లు అన్నమాట. వందలాది కామికాజ్ డ్రోన్లను సరఫరా చేసిన సూరత్ కంపెనీ అనమాట. 2025 డిసెంబర్లోనే 10 కోట్ల డీల్ జరిగింది. 2 నెలల్లోనే సరఫరా జరుగుతుందన్నమాట. భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరిందన్నమాట. అత్యవసరం ప్రాతిపదికన గుజరాత్లోని ఒక కంపెనీ నుంచి వందలాది కామికాజ్ ఆత్మాహుతి డ్రోన్లను సరఫరా అయ్యాయి. రక్షణ శాఖతో ఈ కంపెనీ కుదుర్చుకున్న 10 కోట్ల రూపాయల ఒప్పందంలో భాగంగా ఆర్మీలోని ఉత్తర కమాండ్కు వీటిని సరఫరా చేస్తున్నారు. గత 2020 డిసెంబర్లోనే సూరత్లోని ఇన్సైడ్ FPV రక్షణ శాఖ మధ్య అత్యవసర ప్రాతిపదికన ఈ ఒప్పందం జరిగింది. కేవలం 2 నెలల్లోనే కంపెనీ ఈ డ్రోన్లను సరఫరా చేయడం విశేషం. అయితే భద్రతా కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లు సరఫరా చేస్తుందని వివరాలు మాత్రం వెల్లడించలేదన్నమాట. ఈ కామికాజ్ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే, కామికాజ్ అనేది జపనీస్ పదం. దాని అర్థం దివ్య పవనము. 2వ ప్రపంచ యుద్ధంలో తమ విమానాలతో శత్రు లక్ష్యాలపై దాడులు చేసిన ఆత్మాహుతి పైలట్ని స్ఫూర్తినిచ్చేదిలా ఈ పేరు పెట్టారన్నమాట. 2వ ప్రపంచ యుద్ధంలోని తమ విమానాలతో శత్రు లక్ష్యాలపై దాడులు చేసిన ఆత్మాహుతి పైలటర్లు జపాన్లోని దివ్య వేణం వ్యక్తులు అన్నమాట. వీళ్ళు ఏం చేసేవారంటే విమానంతో తీసుకెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటారు అనమాట. శత్రు లక్ష్యాన్ని గుర్తించి వాటిపై పడి తాము పేల్చేసుకునేటట్లు వీళ్ళు ఉండేవారు అనమాట. ఈ కామికాజ్ ఆత్మహత్య దాడులు చేసేవారు అనమాట. ఈ కామికాజ్ డ్రోన్లో మనుషులు ఉండరు. ఈ UAVలు అనమాట. డ్రోన్లో కెమెరా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన గాగుల్స్ ఉంటాయి. దాని ద్వారా లైవ్ రియల్ టైమ్ వీడియోని రికార్డ్ కూడా చేస్తుంది. ఫలితంగా పైలట్కు డ్రోన్లో కూర్చున్న భావన కలుగుతుందన్నమాట. సంప్రదాయ గైడెడ్ మిసైల్ కంటే వీటి ఖర్చు తక్కువ. 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే పోర్టబుల్ ట్యూబుల ద్వారా వీటిని మోహరించవచ్చు. మనకు పెద్దగా నష్టం ఏమీ లేకుండా సర్జికల్ స్ట్రైక్ చేయగల సామర్థ్యం దీని సొంతం. GPS అందుబాటులో లేని జామైన ప్రాంతాలకు కూడా కామికాజ్ డ్రోన్లు వెళ్ళగలవు. -30 డిగ్రీల ఉష్ణోగ్రత, 50 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అడవులు, లోయలు, ఏడాదిలో కూడా ఈ సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నమాట ఈ కామికాజ్ డ్రోన్లు. ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. AI ఆధారిత గైడెన్స్తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి. ప్రస్తుతం వేగంగా మారుతున్న అధునాతన యుద్ధ వాతావరణంలోని జెట్స్, ట్యాంకుల సామర్థ్యాన్ని ఆక్రమిస్తున్నాయన్నమాట. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే ఆధునిక అస్త్రాలుగా వీటిని భావిస్తున్నారు. భారత్లోని అత్యంత కష్టతరమైన వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా కామికాజ్ డ్రోన్ రూపొందించామని ఇన్సైడ్ FPV CEO R చౌదరి తెలిపారన్నమాట. ఆత్మాహుతిదారులు కామికాజ్ చేయడానికి వీటి ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళన్నమాట. ఇందులో ఆటోమేటిక్ నావిగేషన్ మెథడ్, వివిధ దశల్లో భద్రతా యంత్రాంగంతో పాటు పేల్చివేసేందుకు ట్రిగ్గర్ కూడా ఉంటుందని తెలిపారన్నమాట. ఇప్పుడు భారత అమ్ముల పొదిలోకి కామికాజ్ డ్రోన్లు వచ్చాయన్నమాట. ఇవి సూసైడ్ బాంబర్ టైప్ అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.